హలో. ఏంటి తమ్ముడు, మమ్మల్ని మౌంట్ రోడ్ పార్క్ దగ్గరికి రమ్మని నువ్వు వేరే అమ్మాయితో కార్లో ఎక్మోర్ వైపు వెళ్తున్నావు. మీ దగ్గర ఈ నెంబర్ ఎలా ఉంది? ఇప్పుడు అదా ఇంపార్టెంట్, మాకు ఆ వీడియోనే ఇంపార్టెంట్. మాది మాకు ఇచ్చేస్తావా? అది నీ దగ్గరే ఉందని మాకు తెలుసు. అంతేకాదు నువ్వెక్కడ ఉండేది, నువ్వేం చేసేది, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న సంగతి కూడా అన్ని డీటెయిల్డ్ గా మాకు తెలుసు. కారు వెనక్కి చూడు, మా మనుషులు వస్తున్నారు. నీకు సెకండ్ ఆప్షనే లేదు. వాళ్ళకి నీ దగ్గర ఉన్న క్లిప్ ఇచ్చేయమ్మా, వాళ్ళు నీకు అమౌంట్ ఇచ్చేస్తారు. నువ్వు మర్యాదగా పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే మా వాళ్ళే దౌర్జన్యంగా తీసుకుంటారు. అర్థమైందా? అన్నా నమస్తే, తాగన్నా. ఎందుకు అలా అంటావన్నా? తాగలేవన్నా. ఎవరా నువ్వు? నన్నెందుకు ఎక్కడ కట్టి పడేశావు? హలో, ఏం కావాలి నీకు? అరిసేవరకు అలాగే దించేస్తా, అర్థమైందా? నేను నిన్నేం చేయను. నీ లవర్ ఉన్నాడు కదా, వాడిక్కడికి రాని, నిన్ను వదిలేస్తా. ఏమో, నాకేం అర్థం కాలేదు. అదే మంచిది, నువ్వు గమ్మునుంటే చాలు. ఇలా చూడండి సార్, ఎక్కడో తప్పు జరిగింది. నేను ప్రేమించిన అబ్బాయి పేరు కార్తిక్. తను కాల్ సెంటర్లో పనిచేస్తాడు. తను ఇటువంటి గొడవల్లోకి వెళ్ళాడు సార్. మీరు ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చారేమో సార్. నీ లవర్ నిన్న ఎవరినైనా మర్డర్ చేయడం చూశాడా? అవును సార్, ఎవరినో నరకడం చూశాడు. ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అంతకు మించి ఏం జరగలేదా? వాడు ఏం చూడకూడదు అదే చూశాడు. ఎవరిని కాపాడకూడదో వాడినే కాపాడాడు. పోలీసులకు చెప్పకూడని విషయాలని చెప్పేశాడు. ఇంకేమీ చేయడానికి లేదు. నీ లవర్ని రాని, అప్పటి వరకు కార్తిక్ ని పట్టుకోవడానికి మీరు నన్ను కిడ్నాప్ చేసినట్లయితే మరి ఆ ఆటో వాడు అసలు అతన్ని నమ్మొద్దు, అతను మంచోడు కాదు అని నాతో ఎందుకు చెప్పాడు? నేనెక్కడున్నానో తెలియకపోతే కార్తిక్ ఎలా వస్తాడు ఇక్కడికి? చాలా మెలకు వచ్చిందంటే నువ్వు దాంతో ఏం మాట్లాడు. దాంతో మాట్లాడితే నమ్మించేస్తుంది. ఏదైనా మామ అమ్మాయి కదా. మీలో ఎవరు శశి? వీడు దుర్మార్గుడా. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, తర్వాత పిలుస్తాను. అదిగా సార్, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే వీడు ఇంతవరకు పోలీస్ స్టేషన్కి రాలేదు, అందుకని కొంచెం భయపడుతున్నాడు. అరే సార్ చెప్పారు కదా, వెళ్ళవయ్యా. పద పద, బయట వెయిట్ చేద్దాం. ప్రొఫెసర్, ఆ తర్వాత నువ్వు ఆ అమ్మాయిని చూడలేదంటున్నావు కదా? మా అమ్మ మీద ఒట్టు సార్. హలో, మేము వచ్చేసాం. సరే ఉండు, నేను వస్తున్నా. సార్ నేను వచ్చే వరకు లోపల ఉన్నవాడిని హోల్డ్ చేయి. సరే సార్. రేయ్, లోపలికి వెళ్ళరా. పోలీస్ డ్రెస్ వేసుకుని ఎలా నిలబడ్డాడో చూడు. ఒరే ఏమైందిరా? ప్రియా గురించి ఏమైనా విషయం తెలిసిందా? ఆమె సేఫ్ గానే ఉంది, ఫ్రెండ్స్ తోనే ఉంది. నూరా, నీకెలా తెలుసు? వాళ్ళ ఫ్రెండ్స్ నే ఎంక్వైరీ చేశాను. సేఫ్ గా ఉందని వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు. నూరా, ఇట్స్ గుడ్. ఒక వారం ఇక్కడే ఉంచండి. ఒక మెడికల్ సైక్యులేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.
నేనిప్పుడు చెప్పేది నిన్ను నమ్మమని కాదు, అయినా చెప్తున్నాను. నేను చేసే పనులు, నా జీవన శైలి, వీటి దేని గురించి కూడా నేనెప్పుడూ బాధపడలేదు. నాకేది కరెక్ట్ అనిపిస్తే అదే నేను చేశాను. నేను చేసేది నాకు న్యాయం అనిపించేది. ఇప్పుడు తెలిసింది నాకు నేను చేసిన స్వార్థం. ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది నాకు. ఒక్క విషయం, నువ్వంటే నాకు ఇష్టం. మీ నాన్నగారితో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు. వెంటనే నిన్ను పెళ్లి చేసి తీసుకొచ్చేశాను. కానీ ఇప్పుడు నువ్వు నవ్వుతుంటే నాకు అర్థమైంది. పెళ్ళైనప్పటి నుండి నీ మొహంలో నవ్వే చూడలేదు. సరే, ఇప్పుడు దేని గురించి ఆలోచించకుండా దయచేసి రెస్ట్ తీసుకోండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. థర్డ్ ఫ్లోర్ లో బి వార్డ్ లో ఉన్నాడు. వాడి గురించి పట్టించుకోవద్దు, అసలు వాడు ఏం చేయలేడు. కానీ అతని భార్య దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చాలా డేంజరస్. తర్వాత నీ ఇష్టం. గట్లంటావా? నీ మంచిగా చెప్తున్నా. చూద్దాం రా బాయ్. నీ ఇష్టం మరి. చెప్పు మామా. రే జాదుగా, నా దగ్గరే నీ వేషాలా? ఏమైంది మామా? నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? మామా, అది నేను గప్పుడే చెప్పినా కదా అమ్మాయితో మాట్లాడొద్దని. ఇప్పుడు నేను నీ దగ్గర అబద్ధం ఆడితే తెలిసిపోయింది చూడు. ఏయ్, అందుకే చెప్పినా నేను. ఏంది? అదిగో అక్కడే సదాశివం భార్య ఉంది. ఆ? సరే మామా, అది నువ్వు ఎందుకు ఇట్లా కోపడుతున్నావు? నువ్వు ఎట్లాంటి హెల్ప్ చేయక్కర్లేదు, నేను వచ్చినాక చూసుకుంటా. నువ్వు త్వరగా రారా. ఏయ్, నీకు అసలు ఓపిక అనేదే లేదా? ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏమై ఉంటుందని అనుకుంటున్నావు నువ్వు? నువ్వు చెప్పింది కరెక్టే. ఆ సలీం అబద్ధం ఆడాడు. ఇక్కడికి నిన్ను తీసుకొచ్చిన కారణమే వేరు. వాడు రాకముందే వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడు, నీ లవర్ని కొన్ని రోజులు పోలీసు వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కనపడొద్దని చెప్పు. వెళ్ళు. Ha ha ha.